హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో ఇంట్లో అందరికీ అందుబాటులో ఉండే వాటితో చాలా మంచి ఐడియాస్ అయితే చూపిస్తానండి. వీడియోని అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. నమస్తే అండి, వెల్కమ్ టు విలేజ్ ఐడియాస్. ముందుగా నేను ఒక మొబైల్ బాక్స్ని తీసుకున్నానండి. మొబైల్స్ కొన్నప్పుడు మొబైల్స్ యూజ్ చేస్తాం, కానీ బాక్స్ని మాత్రం పక్కన పెట్టేస్తుంటాము. అటువంటి ఒక మొబైల్ బాక్స్ని, ఇంకా ఎగ్స్ కొన్నప్పుడు ఇటువంటి అట్ట ముక్కలతో కూడిన ఎగ్ ట్రే వస్తుంది కదండి, ఒక ట్రేని తీసుకున్నాను. మనం మొబైల్ బాక్స్ ఎంతైతే సైజులో ఉందో ఆ సైజ్ వరకు మార్కింగ్ చేసుకుంటున్నానండి. చూడండి, ఇక్కడ మార్కింగ్ చేసుకున్న విధంగా నేను కట్ చేసుకుంటున్నాను. ఏదైనా చాకును కానీ బ్లేడ్ని కానీ యూజ్ చేసి కట్ చేయొచ్చు. మీ దగ్గర మొబైల్ బాక్సులు లేనట్లయితే ఏదైనా స్వీట్స్ కొన్నప్పుడు బాక్సులు వస్తాయి కదండి, స్వీట్ బాక్సులు అటువంటివైనా, లేకపోతే బ్యాంగిల్స్ కొన్నప్పుడు బాక్సులు వస్తాయి కదండి, అవైనా యూజ్ చేయొచ్చు. మీరు ఏదైతే బాక్స్ తీసుకున్నారో ఆ సైజ్ వరకు ఇలా కట్ చేసుకొని, చూడండి ఎడ్జెస్ ఇలా కొంచెం నీట్గా వచ్చేలా కట్ చేసుకొని, మనం బాక్స్ ఉంది కదండి మొబైల్ బాక్స్, ఆ బాక్స్ లోపల దీని లోపలికి పెట్టేసుకోవాలండి. చక్కగా లోపలికి వెళ్ళిపోతుంది. అంతేనండి. దీనికి ఇప్పుడు మనం ఏదైనా గిఫ్ట్ పేపర్ కానీ లేదంటే క్లాత్తో కానీ ఇలా చుట్టూ మనకి మొబైల్ బాక్స్ అనేది కనబడకుండా ఇలా కవర్ చేసేసాను. ఇట్లాంటిదే నేను మరొకటి తయారు చేసుకున్నానండి. చూడండి, ఈ రెండు వీటిలో నేను ఎగ్స్ పెట్టుకొని స్టోర్ చేసుకున్నాను. ఎగ్స్ పెట్టుకోవడానికి ఈ బాక్సెస్ చాలా యూజ్ అవుతాయండి. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నప్పుడు కూడా ఇలా ఒకదానిపైన ఒకటి పెట్టి స్టోర్ చేసుకోవడానికి కూడా చాలా సింపుల్గా బాగుంటుందండి. మీకు నచ్చితే ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ సెకండ్ ఐడియా వచ్చేసి, ఇంట్లో బట్టల క్లిప్పులు ఉంటాయి కదండి, ఇవి ఓన్లీ బట్టలకు పెట్టుకోవడానికి మాత్రమే కాదండి. చూడండి, ఏదైనా సూదిని కానీ లేదంటే మేకను కానీ వేడి చేసి ఇలా హోల్స్ చేసుకోవాలండి. చూడండి, ఇలా క్లిప్స్ ఎన్నైతే ఉన్నాయో వాటన్నింటికి ఇలా హోల్స్ చేసుకున్నాను పై వైపున. ఇప్పుడు ఏదైనా తాడును కానీ లేదంటే దారాన్ని కానీ తీసుకొని ఈ హోల్స్ లోపల నుంచి ఈ క్లిప్స్ని ఈ తాడుకి ఎక్కించేసుకోవాలి. చూడండి, మొత్తం ఎన్నైతే తీసుకున్నామో వాటన్నింటినీ ఇలా లోపలికి ఎక్కించేసుకోవాలి. ఇంట్లో ఏదైనా వాల్కి కానీ లేదంటే డోర్స్ ఉంటాయి కదండి, డోర్స్ దగ్గర కానీ లేదంటే కబోర్డ్స్లో కానీ మేకులు ఉంటే మేకులకైనా లేదంటే స్టిక్కీ హుక్స్ ఉంటాయి కదండి, ఇటువంటివి అవైనా స్టిక్ చేసుకొని ఇలా ఇటువైపు అటువైపు నాటు వేసుకోవాలండి. ఈ మిడిల్లో ఈ క్లిప్స్కి నేను ఇక్కడ సాక్స్లు, ఇంకా టై బెల్ట్లు, మాస్కులు, మనకి ఏవైతే అవసరమవుతాయో డైలీ యూసేజ్కి అవన్నీ కూడా నేను ఇక్కడ పెట్టేసుకున్నానండి. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవడానికి ఇంకా పెట్టుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. ఇంకా స్పేస్ కూడా సేవ్ అవుతుందండి ఇలా డోర్కి తగిలియడం వలన. చూడండి, మీకు నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ థర్డ్ టిప్ వచ్చేసి, మనం ఏదో ఒక అవసరం మీద టేప్ యూజ్ చేస్తాం కదండి. ఈ టేప్ అనేది మనం ఫోల్డ్ చేసి పెట్టుకున్నా కూడా ఏదైనా దారాలు తీసినప్పుడు కానీ లేదంటే పిల్లలు కూడా ఏవే ఒకటి తీసినప్పుడు ఇలా ఓపెన్ చేసేసి చెల్లా చెదురుగా పెట్టేస్తూ ఉంటారండి. అలా ఓపెన్ అవ్వకుండా ఉండడానికి టేప్ని ఇలా ఫోల్డ్ చేసినప్పుడు మళ్ళీ ఓపెన్ అవ్వకుండా ఉండడానికి ఇంట్లో రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదండి, ఒక రబ్బర్ బ్యాండ్ని ఇలా వీడియోలో చూపించిన విధంగా లోపలికి పెట్టుకొని లోపల నుంచి నాట్ వేసేసుకోవాలండి. ఈ రబ్బర్ బ్యాండ్ అనేది బయటకు రాకుండా. ఇంకా టేప్ ఫోల్డ్ చేసినప్పుడు బయట నుంచి ఇలా రబ్బర్ బ్యాండ్ వేసేయండి. ఇంకా తీసుకున్నప్పుడు కూడా రబ్బర్ బ్యాండ్ మాత్రం రిమూవ్ అవ్వదండి ఈ టేప్ నుంచి. చూడండి, ఇలా అయితే మీకు టేప్ అనేది ఓపెన్ అవ్వకుండా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ ఫోర్త్ టిప్ వచ్చేసి, క్యాండిల్స్ వెలిగిస్తాం కదండి మనం. ఇలా క్యాండిల్ వెలిగించుకున్నప్పుడు మనం కింద నిలబెట్టడానికి క్యాండిల్ని కొంచెం కరిగించి ఈ మైనం లాంటిది వేసి దానిపైన అంటిస్తూ ఉంటాము. ఇలా చేయడం వలన క్యాండిల్ అయితే నిలబడుతుందండి, కానీ తీసినప్పుడు మాత్రం ఇలా మైనం మార్కులు అనేవి ఉండిపోతూ ఉంటాయి. ఈ మచ్చలు అయితే తుడిచినా కడిగినా కూడా పోవండి. దేంతో అయినా స్క్రాచ్ చేసినట్లయితే అప్పుడే పోతాయండి. అలా కాకుండా ఏదైనా వాటర్ బాటిల్ క్యాప్ పెట్టుకొని ఈ క్యాప్ లోపల కొంచెం మైనం వేసి అప్పుడు ఈ క్యాండిల్ని పెట్టుకున్నట్లయితే క్యాండిల్ని ఎక్కడికి కావాలంటే అక్కడికి ఇలా జరుపుకోవచ్చండి. ఇంకా ఇటువంటి మరకలు కూడా ఉండవు, స్క్రాచ్ చేయాల్సిన బాధ కూడా ఉండదండి ఇట్లాగా. ఈ ఐడియా నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 5, ఇంట్లో పాత పుస్తకాలు అయితే చాలా ఉంటాయి కదా. ఇంకా ఈ సమ్మర్లో అయితే పుస్తకాలని పక్కన పెట్టేస్తూ ఉంటారు. అటువంటి ఒక బుక్ నుంచి పేజెస్ని రిమూవ్ చేసుకున్నానండి. ఈ పేజెస్ని ఇలా మిడిల్కి కట్ చేసుకొని ఇలా సింగిల్ పేజ్ తీసుకొని లోపల వైపున చీపిరి పుల్లలు కానీ లేదంటే ఇంట్లో సాంబ్రాణి పుల్లలు ఉంటాయి కదండి, అదైనా ఒకటి పెట్టుకొని ఇలా లోపల నుంచి రోల్ చేసుకుంటున్నాను. చివరి వైపున గ్లూ అప్లై చేసి చూడండి ఇలా పేపర్ స్టిక్స్ లాగా రెడీ చేసుకున్నాను. ఇలా మనకి ఎన్ని స్టిక్స్ అయితే అవసరం అవుతాయో అన్ని స్టిక్స్ని ప్రిపేర్ చేసుకోవాలండి. ఇంకా ఈ ప్రిపేర్ చేసుకున్న స్టిక్స్ని మిడిల్కి చూడండి ఇలా కట్ చేస్తున్నాను, సమానంగా మిడిల్కి వచ్చేలాగా అన్నింటినీ కూడా ఇలా మిడిల్కి కట్ చేసుకొని చిన్న చిన్న స్టిక్స్ లాగా ప్రిపేర్ చేసుకొని ఇలా ఒక్కొక్క స్టిక్ని తీసుకొని గ్లూ అప్లై చేసి మరొక స్టిక్ని ఇలా ఒకదాని పక్కనే మరొకటి మనకి ఎన్ని స్టిక్స్ అయితే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఇలాగా మనకి అవసరమైనంత సైజులో అంటించేసుకోవాలండి చివరి వరకు. చూడండి, నేనైతే ఇక్కడ ఇలా తయారు చేసుకున్నాను. ఇప్పుడు ఒక అట్ట ముక్కను తీసుకొని ఏదైనా టేప్ కానీ లేదంటే మూతలు ఉంటాయి కదండి, మూతలైనా మెజర్ చేసుకొని చివరి వైపున ఇలా రౌండ్ షేపు కరువు తిరిగేలాగా
డ్రా చేసుకుంటున్నాను. ఈ డ్రా చేసుకునే విధంగా కట్ చేస్తున్నాను. చూడండి, అట్ట ముక్క అనేది స్ట్రైట్గా అట్లా స్క్వేర్ షేప్ లాగా ట్రయాంగిల్ షేప్ కానీ ఉండకూడదండి. ఇట్లా రౌండ్ షేప్ కరువు తిరిగినట్టుగా ఉండాలి. చూడండి ఇట్లాగా. ఇప్పుడు ఈ అట్ట ముక్క అనేది కనబడకుండా పైన పేపర్ అంటించుకుంటున్నాను. ఇంకా ఈ అట్ట ముక్కకి అంచులు ఉన్నాయి కదండి, చివరి వైపున ఈ అంచులకి హాట్ గ్లూ అప్లై చేసుకుంటున్నానండి. ఇలా గ్లూ అప్లై చేసుకొని మనం తయారు చేసుకున్న పేపర్ స్టిక్స్ ఉన్నాయి కదండి, ఆ స్టిక్స్ ఉన్న మ్యాట్ మొత్తాన్ని ఈ అట్ట ముక్క చుట్టూ ఇలా అంటించుకుంటున్నానండి. చుట్టువైపులా ఖచ్చితంగా గ్లూ అప్లై చేయాలండి, లేదంటే ఊడిపోతుంది. ఇంకా ఇలా చుట్టువైపులా అంటించుకున్న తర్వాత కింద నుంచి టేప్ కూడా వేసుకోవచ్చండి. వేసుకుంటే అస్సలు ఊడదండి. ఇలా చూసారు కదండి, ఒక చిన్న డబ్బాలాగా వచ్చింది. అంతేనండి. దీనికి ఇప్పుడు మనకు నచ్చిన కలర్ వేసుకొని ఇలా రెడీ చేసుకున్నాను. పైనుంచి కొంచెం నీట్గా కనబడుతుందని ఏదైనా లేస్ ఉంటే లేస్ కానీ మనకు నచ్చిన, లేదంటే గిఫ్ట్ పేపర్స్ ఉంటాయి కదండి, అవైనా కట్ చేసి అంటించుకోవచ్చు. ఇంకా రిబ్బన్స్ ఉంటాయి కదండి, జడకు వేసుకునే రిబ్బన్స్, వాటిని కూడా కుచ్చుల్లాగా తయారు చేసి లేస్ లాగా అంటించుకోవచ్చు. ఇక ఫైనల్గా ఈ డబ్బాని నేను రిమోట్స్ పెట్టుకోవడానికి రిమోట్ హోల్డర్లా యూజ్ చేస్తాను. మీరైతే మీకు నచ్చినట్టుగా యూజ్ చేయొచ్చండి. ఈ ఐడియా కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఇప్పటి వరకు మనం చెప్పుకున్న వాటిలో ఏ ఐడియా అయితే మీకు బాగా నచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.